హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా స్టూడెంట్స్. ఏపీ లా సెట్ టీఎస్ లా సెట్ కి సంబంధించి మీరు అప్లై చేసిన తర్వాత ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలండి. ఎవరైనా చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ కిందకు వచ్చేసినట్లయితే ఇక్కడ మీరు ఫోటో అతికిచ్చి గెజిటెడ్ సైన్ చేయించాలి, లేదా మీరు చదువుకున్న కాలేజ్ ప్రిన్సిపల్ గారితో సైన్ చేయించాలి అని అయితే ఇక్కడ ఉండడం జరిగింది. ఇది చాలా మంది అడుగుతున్నారు, ఇది కంపల్సరీగా చేయించాలా అవసరం లేదని చెప్పి. అయితే లాస్ట్ ఇయర్లో అలాగే 2-3 సంవత్సరాల నేను చూసిన విధానాన్ని బట్టి పెద్దగా ఎవరు పట్టించుకోవట్లేదండి. మన ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళినప్పుడు హాల్ టికెట్ అయితే మెయిన్గా చూస్తున్నారు. ఈ అప్లికేషన్ కూడా ఇంపార్టెంటే, దీన్ని కూడా చూస్తున్నారు, కానీ దీని మీద సిగ్నేచర్ అంతగా పట్టించుకోవట్లేదు. ఒకవేళ పెట్టించుకొని రాకపోతే మిమ్మల్ని బయటికి పంపించే అంత సీరియస్ అయితే ఏమీ లేదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇక్కడ పెట్టించుకోవాలనుకుంటే ఇప్పుడు పెట్టించుకోండి. ఒకవేళ లేదు, ప్రిన్సిపల్ గారు లేరు, గెజిటెడ్ సైన్ మా దగ్గర లేరు అనుకున్నట్లయితే దాన్ని అలా వదిలేసిన ప్రాబ్లం అయితే లేదు. దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ కూడా నేను ఒక ఫీడ్బ్యాక్ వీడియో చేయడం జరిగింది. దాన్ని కూడా డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఎగ్జామ్ ఎలా రాశారని చెప్పి, అలాగే గెజిటెడ్ సైన్ చేశారా లేదా చూసారా అని చెప్పి ఒక వీడియో అయితే చేయడం జరిగింది. అది డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి కామెంట్స్ ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. కాబట్టి అంతగా మనం సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ప్రిన్సిపల్ గారు అందుబాటులో ఉండి అలాగే గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైనా తెలుసున్నట్లయితే చేయించుకోండి, పెద్ద ప్రాబ్లం లేదు. ఎలా చేయించుకోవాలంటే ఫోటో ఇక్కడ అతికించేసి ఫోటో పైన సిగ్నేచర్ చేసి స్టాంప్ వేస్తారు. సో స్టాంప్ వేస్తే సరిపోతుంది. తర్వాత మనం హాల్ టికెట్ లో చూసినట్లయితే దీని ప్రస్తావన అంటే అప్లికేషన్ ఖచ్చితంగా రావాలి అనే ప్రస్తావన అయితే లేదు. అయితే ఇక్కడ మనకు ఆల్ ద క్యాండిడేట్స్ హ్యావ్ టు సబ్మిట్ దిస్ ఫామ్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్, కాబట్టి ఇది అక్కడ సబ్మిట్ చేయాలి అన్నారు, కానీ ఎవరు తీసుకోరు. ఇన్విజిలేటర్ కూడా అంతగా ఏమీ తీసుకోరు, మళ్ళీ మీకు ఇచ్చేస్తారు చూసి. అలాగే సిగ్నేచర్ కూడా అంతగా పట్టించుకోరు. మనం హాల్ టికెట్ ఒకసారి చూసినప్పుడు ఇది ఇన్స్ట్రక్షన్స్. సో మనం 4 పాయింట్లు చూస్తే ద క్యాండిడేట్ షెల్ క్యారీ ఇన్ టు ద ఎగ్జామినేషన్ హాల్ బ్లాక్ ఆర్ బ్లూ బాల్ పాయింట్ పెన్ హాల్ టికెట్. అలాగే కింద మనకు గౌట్ ఐడి, ఏదైనా ఆధార్ కార్డు కానీ పాన్ కార్డు కానీ పాస్పోర్ట్ ఇవి తీసుకెళ్లాలని ఉంది, కానీ ఖచ్చితంగా మీరు ఈ అప్లికేషన్ ఫామ్ అనేది తీసుకురావాలని అయితే ఏమీ లేదు. కాబట్టి పెట్టించాలనుకునే వాళ్ళు పెట్టించేయండి, లేకపోతే దాన్ని అలా వదిలేసిన ప్రాబ్లం అయితే లేదండి. తర్వాత చాలా మంది హాల్ టికెట్స్ ఎప్పుడు డౌన్లోడ్ చేసుకోవాలి, డేట్స్ ఏంటి అని అడుగుతున్నారు. టీఎస్ లా సెట్ కి సంబంధించి సేమ్ వెబ్సైట్ లోనే మనకు ఆ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇక్కడ ఎనబుల్ చేస్తారు. మనం ఇంపార్టెంట్ డేట్స్ లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు. 30వ తారీఖు అంటే మే 30వ తారీఖున మీరు హాల్ టికెట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. జూన్ 3న మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. అలాగే ఏపీ లా సెట్ చూసినట్లయితే మనకు జూన్ 9వ తారీఖున ఎగ్జామ్ కాబట్టి 3వ తారీఖున హాల్ టికెట్స్ అనేది వీళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. సేమ్ వెబ్సైట్ లో అంటే ఏపీ లా సెట్ వెబ్సైట్ లో మనకు రిలీజ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో మనకు 1 మంత్ టైం ఉంది కాబట్టి ఈలోపు బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ బాగా రాయండి. సో ఇదనమాట అండి దీనికి సంబంధించి గెజిటెడ్. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఓకే, నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.